ఎస్కోట మండలంలో ఉంది. ఇది గిరిజన గ్రామం. 1987లో వీళ్ళు మైగ్రేట్ అయ్యి డుమ్మిగడ మండలం నుంచి ఎస్కోట పంచాయతీ అయిన ఈ యొక్క కొండ ప్రాంతం రేగపుంజగిరి వచ్చారు. వీళ్ళకి 2003 వరకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందుబాటులో లేకపోవడంతో వీరు జంతువులతో సమానంగా జీవించారు తప్ప వీళ్ళకి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదు. 2003 తర్వాత వీళ్ళు ఆ రోజు ఉన్న సిపిఎం పార్టీలో నా నాయకత్వంలో వీళ్ళంతా కూడా పోరాటాలు చేసి కొన్ని సదుపాయాలు సాధించుకున్నారు. రేకులు కానీ, కరెంటు కానీ, ఓడి పట్టాలు కొద్దిగా వచ్చినాయి. అలాగే రేషన్ కార్డులు, ఉపాధి హామీ కార్డులు, అంత్యోదయ కార్డులు కూడా రావడం జరిగింది. తర్వాత కాలంలో ప్రభుత్వాలు మళ్ళీ వీళ్ళు పట్టించుకోవడం మానేశాయి. ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీ తరఫున మేము ప్రభుత్వం దృష్టికి 4 సమస్యలు తీసుకెళ్ళాము. ఒకటి, రోడ్డు సమస్య. ప్రధానంగా 3.5 కిలోమీటర్లు శివాలయం వరకు 4 లక్షలు గ్రాంట్ చేయమని చెప్పి ఒకటి, అలాగే పోడి పట్టాలు ఒకటి, 3ది ఇల్లులు శాంక్షన్ చేయమని, 4ది అంగన్వాడీ సెంటర్ ఇవ్వమని, 5ది ఈ స్కూల్ పెట్టమని మేము అడిగాము. ఈ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే లలిత్ కుమార్ స్థానిక ఎమ్మెల్యేకి, అలాగే ఎమ్మెల్సీకి రఘురాజు గారికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే మరి ఆ ఫారెస్ట్ ఆఫీసర్లకి, మరి ఏదైతే కొండపల్లి శ్రీనివాస్కి, నాదిల్ మనోహర్కి, పవన్ కళ్యాణ్కి కూడా వీరి యొక్క సమస్యలు తీసుకెళ్ళడం జరిగింది. ఈ సమస్యలు ప్రధానంగా 5 సమస్యలు పరిష్కారం చేయమని, దీని మీద కరెక్ట్గా గ్రామసభ పెట్టి స్పందించి మరి ఏదైతే శంకుస్థాపన చేశారో రోడ్డుకి సంబంధించి 4 లక్షల గ్రాంట్ మార్చిలోపు శాంక్షన్ చేయమని పూర్తి చేస్తామని చెప్పి ఉన్నారు. కానీ ఈరోజు కాంట్రాక్ట్ ఎక్కడ కూడా పని మొదలు పెట్టకుండా కనీసం జంగిల్ క్లియర్స్ కూడా ఒక 1/2 కిలోమీటర్ కూడా చేయలేదు. కాబట్టి ఇలా చేస్తే ఈ రోడ్డు పూర్తి అవ్వదు. ఈ మార్చి కాదు, ఈ సంవత్సరానికి కూడా పూర్తి అవ్వదు. ఈ ప్రభుత్వ టైంలో పూర్తి అవ్వదు. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి, జిల్లా ఇంజనీరింగ్ అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ, కలెక్టర్ కానీ స్పందించి ఈ యొక్క కాంట్రాక్ట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక 5 జేసీబీలు పెట్టి జంగిల్ క్లియరెన్స్ చేయించి మొత్తంగా అప్పుడు రోడ్డు పని స్టార్ట్ చేస్తేనే మార్చి 1 పూర్తి అవుతుంది. 4 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ రకంగా రోడ్డు పూర్తి అయితే తార్ రోడ్డు వీళ్ళకి డోలీ కష్టాలు తీరుతాయి. ఆ రకంగా వీళ్ళ కష్టాలన్నింటికి కీలకమైనటువంటి ఈ యొక్క రోడ్డు సమస్యని ప్రధానంగా పరిష్కారం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున వీళ్ళకి అండగా ఉండి ఈ 5 సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ గిరిజనులకి అండగా జనసేన పార్టీ తరఫున నేను ఒబ్బిడి సంజయ్ ఎస్కోట నియోజకవర్గం తరఫున అండగా ఉంటామని ఈ సందర్భంగా మేము ఈ అధికారులకి విజ్ఞప్తి చేస్తాం.